అందరికీ నమస్కారం అండి. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. మీ అందరికీ ఓ శుభవార్త. ఏమిటది? ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక లెక్క, ఈ రోజు నుంచి బిగ్ బాస్ మరో లెక్క. మాట్లాడుతుంటావు పొద్దున్నే తాగుండావా? మీరందరూ చూడబోతున్నారు బిగ్ బాస్ 2.0. తాను ఎవరికి ఎదురొచ్చినా వారికే ప్రమాదం, వారు తనకు ఎదురొచ్చినా వారికే ప్రమాదం. అంటే అదే హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ దువ్వాడ మాధురి. చాలా ముక్కుసూటుగా ఉండే తత్వం నాది. చూసాను అందుకేనేమో నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పతివ్రత గారు అలాంటి వాళ్ళు ఎవరు లేరెక్కడా? అంటే మీరు పతివ్రత కాదన్నమాట. ఇంకా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నన్ను నాన్న ఇంటర్మీడియట్ లోనే మ్యారేజ్ చేశారు. తర్వాత నాకు ముగ్గురు అందమైన ఆడపిల్లలు పుట్టారు. ఆరాధ్య, అఖిల, అర్హ. వాళ్ళే నా ప్రపంచం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. మొదటి నుంచి కూడా హస్బెండ్ కి నాకు కంపాటిబిలిటీ, అండర్స్టాండింగ్ చాలా తక్కువ. చాలా సార్లు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేశాను. కలిసి ఉండడానికి చాలా ఏళ్ళు ప్రయత్నించాను, కానీ అస్సలు కుదరలేదు. ఇద్దరం కూడా విడిపోవడం జరిగింది. మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? నేను ఒంటరిగా మిగిలినప్పుడు, అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు కూడా ఒంటరిగా మిగిలినప్పుడు, నేనున్నానని చెప్పి నాకు అండగా నిలబడటం. ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. ఏ స్వార్థం లేనటువంటి మహిళ, కష్ట సుఖాల్లో నాతో నడిచినటువంటి మాధురి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమా తాతయ్య అని మిమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. శ్రీనివాస్ గారు అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్ గారుగా మేము ఈ 4 years నుంచి కూడా బ్రతుకుతున్నాం. రామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కలిసిపోయాను నీ వంశధారలా. అది నా పిల్లరా, అది నా పిల్ల. నా కంటి పాపలు ఒక నిమిషం నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు తిట్టిపోతున్నా. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? నీతిగా వడికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా, హీరో. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. జీవితంలో నువ్వింకా మారవా? మారను. ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా నా మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. నా వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. అదే మ్యాజిక్. జీవితంలో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ మా కుటుంబాలను కూడా కాపాడుకుంటూ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్స్. సో ఈ దువ్వాడ మాధురి 2.0ని బిగ్ బాస్ హౌస్ లో చూస్తారు. ఎంతండి? 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నేను చూడకుండా నేను ఉండగలనా? డ్రైవర్, కొంచెం గొప్పలు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవరాయి బాబు, దేశంలో వీడు ఒక్కడికి పిల్లలు తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. ఇక చాలే నీకు. అర్థమైందా రాజా? రాజా మీ బతుకులు జడా, ఇయో బతుకులా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు